ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుమ్ దుర్గాయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన్నవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ హరి మర్కట మర్కటాయ శ్రీరామదూతాయ నమో నమః దుమ్ దుర్గాయ నమో నమః క్లీం మహాకాళికాయ నమ ధ్రాన్ దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని పాలపర్తి గురునాథ్ శర్మ. జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మే నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడానికి మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మే నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా గోచారీత్యా ఈ రకంగా ఉంది. గోచార చక్ర ప్రకారంగా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్ర ప్రకారంగా మే నెల మాసంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచార చక్ర వశాత్తు చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెల మాసంలో 12వ తారీఖు రోజున మనకంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. ప్రధానంగా అంతా కూడా సూర్యమంగళ యోగం అనేది జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా మే నెల మాసంలో 14, 15 తారీఖులో అంతా కూడా ఇక్కడ వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, శుక్రుడు అంతా కూడా మే నెల మాసంలో 15వ తారీఖు తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు బృహస్పతి కలయిక అనేది జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పెద్దగా మార్పు లేదు. ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేస్తున్నారు రాహు గ్రహం అంతా కూడా. కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా అంగారకుడు మార్పు జరుగుతుంది. 40 రోజుల తర్వాత 45 రోజుల తర్వాత అంగారకుడు మార్పు అంతా కూడా స్వక్షేత్రంలో సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క సూర్య భగవాను సంచారం చేసిన తర్వాత ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా మే నెల 14వ తారీఖు తర్వాత నుంచి రాజయోగాలు పట్టబోతున్న రాశులు ఏంటి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా విశేషమైన ఫలితాలు పొందడానికి ఎటువంటి దేవతనంతా కూడా ఆరాధన చేయాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. మే నెల మాసంలో ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వారు హనుమ జయంతి అనేది మనకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున అంతా కూడా సంభవిస్తుంది. మే 12వ తారీఖు రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజున మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా అప్పాలమాల కానీ స్వామివారికి ప్రీతికరంగా మాస చక్రాలు అని చెప్పేసి అంటారు, వడమాలలు కానీ ఈ యొక్క గారెల మాలలు కానీ స్వామివారికి సమర్పించడం వల్ల, నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. గ్రహస్థితి ఎవరి జాతకంలో కనుక అర్ధాష్టమ శని, అష్టమ శని, చతుర్థ శని అంతా కూడా అష్టమ శని అంతా కూడా ప్రభావం అనేది చూపిస్తుందో ఈ గోచార చక్ర ప్రకారంగా ఆ శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా పసుపు రంగు పూలతోటి ఆరాధన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమతారతంలో భాగంగా సుందరాకాండ పారాయణం చేయించడం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైంది కావున ఎవరైతే కనుక శ్రీరామ జపాన్ని ఆచరిస్తూ సుందరాకాండాన్ని అంతా కూడా పారాయణం చేయిస్తూ ఉంటారు అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా మార్పు చెందిన తర్వాత రవిగ్రహం మార్పు చెందిన తర్వాత విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి విశేషంగా జాతకరీత్యా ఉన్న గ్రహ దోషాలు నివారణ చేసుకోవడానికి ప్రయత్నించండి. గోచార చక్రంలో మీకంతా కూడా చూసుకుంటే కాలసర్ప యోగంలో గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో అంతా కూడా స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరిగింది కాబట్టి స్వల్పంగా మనస్పర్ధలు రావడం కానీ చిన్న చిన్న చికాకులు జరగడం కానీ ఈ గ్రహస్థితి అంతా కూడా మారిన తర్వాత మీకంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మాట పట్టింపు అనేది పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కోప ఆవేశాలకు అంతా కూడా స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో మాట పట్టింపు మాట వివాదం పెరగడం కానీ చిన్న మాటకంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, ప్రధానంగా దానిమ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మే నెల మాసంలో ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా లభిస్తుంది, ఏ రోజుల్లో ఏ పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని ఏ దానాది కార్యక్రమాలు ఆచరించాలి, ఏ దేవతను అంతా కూడా పూజిస్తే కనుక
విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ఏ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలతగా ఉంది, అనుకూలంగా లేదు అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సంపూర్ణంగా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్తాం. ఈ పరిష్కారాన్ని ఆచరిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషరాశి జాతకులకి మే నెల మాసంలో గ్రహస్థితి అనుకూలించడానికి ఈ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉంది, విశ్లేషించడం జరుగుతుంది. మాస ఫలితాల్లో భాగంగా మేషరాశి జాతకులకంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. ప్రధానంగా అంగారకుడు శనీశ్వరుడు కలిక జరిగింది. మరియు మే నెల మాసంలో 12వ తారీఖు తర్వాత అంగారకుడు మార్పణం జరుగుతుంది. రాశిలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. చిన్న చిన్న కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, ఇంట్లో చికాకులు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల వ్యాపారంలో లాభాలు గణించడం కానీ, నూతన వ్యక్తుల పరిచయం వల్ల అఖండ లాభాలు గణించడం కానీ జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు జరగడం కానీ, మీకు ఆశ చూపించి మోసపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కావున ఇటువంటి ప్రలోభాలకు మీరంతా కూడా లోబడి కాకుండా చాకచక్యంతో తెలివితేటతో జీవిత విధానం ఉంటే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే మోసగించే వాళ్ళు కూడా ఉంటారు. మీకంతా కూడా ఈ మోసపూరితమైన చర్య నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోవడం, దేవీ ఖడ్గమాలను అంతా కూడా నిత్యం పఠించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర అఖండ దీపారాధన చేయడం, ఉప్పు దీపాన్ని అంతా కూడా వెలిగించేసి అక్కడంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకొని 11 ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన హోమాది కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా మీ జాతకరీత్యా కనుక అంగారకుడు నీచ స్థానంలో ఉంటే గోచారీత్య బలంగా ఉన్నప్పటికీ కూడా అంగారకుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున అంగార గ్రహ దోష నివారణతో మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిమ్మ పళ్ళని నివేదన చేయడం, ఎర్రటి వస్త్రాన్ని సమర్పించడం వల్ల ప్రధానంగా అప్పుల బాధలు, ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా ఈ యొక్క సూర్య ఆరోపణ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సూర్యగ్రహం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, బుధాదిత్యోగంలో సంచారం చేయడం వల్ల వ్యాపార లాభాలను జరగడానికి ఆస్కారం ఉంటుంది. స్థానచలనం కూడా జరగడానికి, ఉద్యోగులలో ప్రమోషన్స్ రావడానికి కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడానికి కానీ జరుగుతూ ఉంటుంది. సూర్యగ్రహం అంతా కూడా ప్రధానంగా వృషభ రాశిలో సంచారం చేసిన తర్వాత విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మిత్రగ్రహం ధనస్థానంలో సంచారం చేయడం, అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, మీకంతా కూడా కుటుంబంలో మనశ్శాంతమైన జీవితం, ఆహ్లాదకరంగా బంధుమిత్రులతోటి ఆనందంగా గడపడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాల కోసం చర్చలు జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది. కొన్ని గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. కావున ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే పెద్దల యొక్క ఆశీర్వాదం మేరకు మీకంతా కూడా సకల కార్యసిద్ధి, కార్య జయం కలుగుతుంది. హనుమతారాగంలో భాగంగా మీకు అంతా కూడా హనుమ జయంతి రోజున 12వ తారీఖు రోజున వస్తుంది. మీకు అంతా కూడా మే నెల మాసంలో దశమి తేదీ రోజున రావడం విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా హనుమ జయంతి రోజున మీరంతా కూడా రామాలయంలో ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా విశేషంగా మీరంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తమలపాకు పూజ చేయడం, వడమాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కనుక ఈ యొక్క మన్యసూక్త పారాయణం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, అరటి పనులతో హోమం చేయడం వల్ల అఖండమైన ప్రీతి పొందుతారు. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా అరటి పండ్లతో హోమాన్ని చేయడం వల్ల అఖండ రాజ్యయుగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామర పూలతో అర్చించడం వల్ల అఖండమైన ఐశ్వర్య సంపద అంతా కూడా, ధనలక్ష్మి కటాక్షం అంతా కూడా, కరుణా కటాక్షల వీక్షలు అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా తామర పూలతోటి, తేనెతోటి అమ్మవారికి అర్చించడం వల్ల అఖండ రాజ్యయుగ ప్రాప్తి కలుగుతుంది. స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధలు, శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, సకల కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసంలో గోచారిత్య గ్రహస్థితి అనుకూలించాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేయడం ఈ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా హనుమత్ దేవాలయంలో మీరు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ యొక్క ఎండాకాలంలో విశేషంగా భూతదయాన్ని చేయడం జరుగుతుంది. ప్రధానంగా భూతదయ అంటే పక్షులకి ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా సంరక్షించడానికి మీరు పక్షుల్ని ప్రధానంగా గోమాత సేవ చేయడం, పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం అనేది చేస్తూ ఉంటాయి కనుక రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. పక్షులకంతా కూడా జలాన్ని సమర్పించడం వల్ల పక్షులకి దాహార్తి తీర్చే విధంగా జలాన్ని సమర్పించే విధంగా ఉంటాయి కనుక
అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎండాకాలంలో విశేషంగా మీరంతా కూడా జలాన్ని సమర్పించండి. చిన్న చిన్న పక్షులకంతా కూడా పిచ్చుకలకు కానీ, చిలుకలకు కానీ, పావురాలకైనా కానీ జలాన్ని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఆహారం కింద మీరు చేత్తోటి పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరంతా కూడా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా అఖండ దీపారాధన చేయడం, దేవి కటకమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతారాధనలో భాగంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా శుక్రుడికి, బుధ భగవానుడికి, అంగారకుడికి, రాహువుకి జపమోహమాది కార్యక్రమం ఆచరించిన వాళ్ళకి ఆర్థికంగా రుణబాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధించాలన్నా ఈ గ్రహాలే కారణమవుతాయి. ప్రధానంగా అందరూ కూడా శాంతి పూజలు చేయడానికి ప్రయత్నం చేయండి. అఖండమైన ఐశ్వర్యము, సంపద అంతా కూడా సిద్ధించడానికి మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.